BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా మారుతూ ఉన్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరిలో వరద నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఘటన జరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకుపోయింది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10.2 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 5,09,000 క్యూసెక్ల మిగులు జలాలను బ్యారేజ్ కు చెందిన 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు. అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్ల మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఘటన జరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకుపోయింది. బ్యారేజ్ వద్ద గేట్ల మధ్య బోటు ఇరుక్కుపోయింది. బోటును బయటకు తీసేందుకు ఇరిగేషన్ సిబ్బంది స్థానికులు ప్రయత్నిస్తూ ఉన్నారు. నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ ఉండడంతో బోటును బయటకు తీయడం కష్టతరంగా మారుతోంది. మరోవైపు ఏపీలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా గోదావరి నీటి మట్టం పెరిగిపోతోంది. దీంతో గండిపోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు వరదలతో రాకపోకలు స్తంభించాయి. వరద ఉధృతితో జాతీయ రహదారి 326 కోతకు గురైంది. జాతీయ రహదారిపై వరద చేరికతో ఒడిశా ఆంధ్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉధృతి కారణంగా భద్రాచలం, చింతూరు, కోనవరం, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ಅದು ಮತ್ತೆ ಬ್ಯೂಟಿ ಸ್ವಲ್ಪ ಹೆಂಗೆ ಅಂತ ಮಾಮ ಅನ್ನ ಅದು ಪಗಲಿ ಸಿಗ್ತದ రెండు రాష్ట్రాలకి భారీ వర్షాలు పడడం కారణంతో ప్రజలు మంచి జాగ్రత్తల్లో ఉండాలని ఆవులకు వెళ్ళిన వాళ్ళు, గేదెలకు వెళ్ళిన వాళ్ళు, గొడ్లకు వెళ్ళిన వాళ్ళు, మేకలకు వెళ్ళిన వాళ్ళు ఎక్కడో అక్కడే ఉండాలి. గేదెల దగ్గరే ఆవులకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.